మీ సంపూర్ణ సహాయ సహకారాలు ఇంతకు ముందు ఉన్నట్టుగానే ఇక ముందు జరగబోయే ప్రతి ప్రయత్నంలో కూడా మీ ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ సెల్ స్విచ్ ఆఫ్ సైలెన్స్ పెట్టుకోండి. ఎంఆర్పిఎస్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగవంతం చేస్తున్నందుకు నిరసనగా రేపు 9వ తారీఖు నాడు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన నిరసన ప్రదర్శనలను జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ శ్రేణులందరికీ, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులకి పిలుపునిస్తున్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల ముందు నుంచి నిరసన ప్రదర్శన, నల్ల జెండాలతో ప్రదర్శన మొదలై కలెక్టరేట్ల వరకు చేరాలని, కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని, అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాదులో అంబేద్కర్ ట్యాంక్ బండ్ విగ్రహం నుంచి మొదలుకుంటే బషీర్బాగ్ బాబు జగ్జీవన్రామ్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శనలు కొనసాగుతుంది. హైదరాబాద్లో జరగబోయే నిరసన ప్రదర్శనలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఎంఆర్పి శ్రేణులందరూ పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. మాకు రేవంత్ రెడ్డి గారి సర్కార్ నమ్మక ద్రోహం చేసింది. రేవంత్ రెడ్డి గారు మాదిగలను నట్టేట ముంచుతున్నాడు. దీన్ని మాదిగ జాతి గ్రహిస్తున్నది, సమాజం కూడా గ్రహిస్తున్నది. దీన్ని మాదిగ జాతి గ్రహిస్తున్నది, సమాజం కూడా గ్రహిస్తున్నది. మాదిగల పట్ల ఎనలేని అభిమానం ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు తీయటి మాటలు తన నోటి ద్వారా చెప్తుంటాడు. కానీ ఆచరణలో మాలల వైపే నిలబడుతూ మాదిగలకు ద్రోహం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి చెప్తున్నా, మాదిగల పట్ల తనకు చాలా ప్రేమ అభిమానాలు ఉన్నట్టుగా మాదిగల్ని నమ్మించడానికి చాలా తీయటి మాటలు చెప్తుంటాడు. కానీ ఆచరణలో మాలల కొమ్ము కాస్తూ మాదిగలకు ద్రోహం చేస్తున్నాడు. ఇది తను ముఖ్యమంత్రి అయినాక మేము అర్థం చేసుకున్నదే కాదు, ముఖ్యమంత్రి కాకముందు కూడా ఆయన మాటలు తేనె పోసినట్టుగా మాదిగలకు అనుకూలంగా కనిపిస్తాయి. కానీ ఆచరణలో మాదిగలకు ద్రోహం చేసినట్టుగా రుజువు అవుతుంది. అందుకు తను ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా అయిన సమయంలో 2 ఎన్నికలు జరిగినాయి. ఒకటి శాసనసభకు జరిగిన ఎన్నిక, 2 పార్లమెంటుకు జరిగిన ఎన్నిక. శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మాదిగల సీట్లు తగ్గడానికి, మాలల సీట్లు పెరగడానికి రేవంత్ రెడ్డి గారు మాలలతో కుమ్మక్కు కావడమే. అందులో ప్రధానంగా మాకు సత్తుపల్లి, వర్ధన్నపేట్, చొప్పదండి, చెన్నూరు ఈ 4 స్థానాల్లో ప్రధానంగా 3 స్థానాల్లో గతంలో మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా మాదిగా అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం ప్రయత్నం చేశారు. కానీ మాదిగలకు టికెట్లు రాకుండా మాలలకు టికెట్లు రావడానికి వాళ్లకు సహకరించింది రేవంత్ రెడ్డి గారు. చెన్నూరులో నల్లాల ఓదేల్ను పార్టీలో చేర్చుకొని ఆయనకు టికెట్ ఇస్తామని ఆశ చూపి తిరిగి మళ్ళా కాంగ్రెస్లో వివేక్ చేరిన వెంటనే నల్లాల ఓదేలకు ద్రోహం చేసి వివేకు టికెట్ ఇప్పించిన దాంట్లో కూడా ఈయనున్నాడు. పోయినసారి 4 స్థానాలు మాకు తగ్గడానికి పిసిసి అధ్యక్షుడే ప్రధాన కారకుడు. వాళ్ళతో కుమ్మక్కు కావడం వల్ల వాళ్ళలాగా జాతీయ స్థాయిలో మాకు రాజకీయ పలుకుబడి కాంగ్రెస్లో లేదు. వాళ్ళలాగా కోట్లాది రూపాయలు వెదజల్లే ఆర్థిక శక్తి లేదా ప్రచారం చేయడానికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మాకు లేదు. వాళ్ళకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రభావితం చేయడానికి మాలలే జాతీయ స్థాయి అధ్యక్షులుగా ఉన్నారు కాంగ్రెస్లో. కర్ణాటక మల్లికార్జున ఖర్గే 100 కోట్ల రూపాయలు వెదజల్లడానికి శక్తివంతమైన ఆర్థిక స్థితి వాళ్ళకు ఉన్నది. వాళ్ళ చేతిలో మీడియా ఉన్నది. దానికి తలొగ్గాడు. దానివల్ల శాసనసభ ఎన్నికల్లో మాకు 4 సీట్లు తగ్గడానికి పిసిసి అధ్యక్షుడు కారకుడు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మేము మొదటిసారి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధి పార్లమెంట్లో లేకుండా పోయిండు మాదిగా. ఒక్క ప్రతినిధి కూడా లేకుండా పోయిండు మాదిగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే తెలంగాణ వచ్చిన ఈ గత 10 ఏళ్లలో ఎప్పుడు తెలంగాణ నుంచి మాకు ప్రాతినిధ్యం ఉన్నది. అది నంద్యాల కాంచి కొనసాగింది. మొన్నటి ఎన్నికలకు ముందు కూడా 2 పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, వరంగల్ అండ్ నాగర్ కర్నూలు. కానీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా 3 స్థానాల్లో మాదిగలకు రాకుండా పోయింది. తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగలకు ఒక సీటు రాకుండా పోవడానికి కారణంలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కొమ్ము గాయడమే సాక్ష్యం. అందుకు 3 సాక్ష్యాలు ఉన్నాయి. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన టిక్కెట్ తెచ్చుకొని గెలిచిన ఎవరైతే మా సోదరుడు ఉన్నాడో, మా సోదరుడు కొడుకున్నాడో వంశీ తండ్రి వివేక్ ఎమ్మెల్యేగానే ఉన్నాడు. వంశీ పెద్దనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగానే ఉన్నాడు. ఒక ఇంట్లో 2 ఉండగా 3వ సీటు కూడా ఎంపీగా రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు అండగా నిలబడ్డమే. జాతీయ కాంగ్రెస్ పార్టీ తీర్మానంలో ఉన్నది, ఒక ఇంట్లో ఒకరికంటే 2కి ఇవ్వద్దు అని. ఒకవేళ ఒకరికంటే 2కి ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకు కాంగ్రెస్ నువ్వు వీడని చరిత్ర వాళ్ళకు ఉండాలి అని చెప్పి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య గారు ఉన్నారనుకోండి. ఒక ఇంట్లో 2కి వచ్చింది, కానీ వాళ్ళు కాంగ్రెస్ కుటుంబం, వాళ్ళు పక్కకు పోయింది కాదు. కానీ వివేక్ కుటుంబం అట్లా కాదు కదా. వివేకు కాంగ్రెస్ని వీడిండు, వివేకు బీఆర్ఎస్లో చేరిండు, వివేకు బీజేపీలో చేరిండు, వివేకు ఆ క్షణం ముందే వచ్చేసాడు. ఆయనకు ఒక ఇంట్లో 2కి ఇచ్చే సూత్రం వర్తించదు, కానీ 3కి వచ్చినాయి. వాళ్ళకు 3కి వచ్చినాయి. దానికి కారణం రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో కుమ్మక్కు కావడమే. ఇకపోతే నాగర్ కర్నూలు ఎంపీగా గెలిచిన మల్లు రవి గారు బహుశా రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కుటుంబ సభ్యుడిగానే మెదులుతున్నాడు. మనందరూ తెలిసే విషయమే. కాబట్టి అక్కడ మేము సీటు కోల్పోవడానికి దారితీసింది. ఇకపోతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరితే సిట్టింగ్ ఎంపీలకు చేవెళ్ళ కానీ ఇతరత్ర చోట కానీ టికెట్లు ఇచ్చారు. మరి అదే బీఆర్ఎస్లో టికెట్ రాకపోతే కాంగ్రెస్లో చేరిన మాదిగ కులానికి సంబంధించిన పసునూరి దయాకర్ ఎంపీగా ఆయనకు టికెట్ రాకుండా బీఆర్ఎస్లోనే టికెట్ ఇప్పించుకున్నాడు కూతురుకు కడియం శ్యారి. మళ్ళీ కాంగ్రెస్లో కూడా చేరి అదే ఎన్నికల్లో మళ్ళీ టికెట్ తెచ్చుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కడియం శ్యారిని తనకు తాను రాలేదు, నేనే ఆహ్వానించాను అని.
అంటే అక్కడ సిట్టింగ్ ఎంపీకి టికెట్ రాకపోవడానికి కారణం సిట్టింగ్ ఎంపీకి టికెట్ రాకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి కాదా? అక్కడ దొమ్మాటి సాంబయ్య అనేటైనా రేవంత్ రెడ్డి గారు నమ్ముకున్న మాదిగ సీనియర్ నాయకుడు ఉన్నాడు. ఇందిరా గన్పూర్ నుంచి ఓడిపోయి 7-8 ఓట్లతో ఓడిపోయిన సీనియర్ నాయకుడు ఉన్నది. కానీ జగిత్యాల్లో ఓడిపోయిన జీవన్ రెడ్డికి నిజామాబాద్లో టికెట్ ఇచ్చారు. కానీ గన్పూర్లో ఓడిపోయిన ఇందిరకు మాత్రం మాదిగ టికెట్ రాలే. తను నమ్ముకున్న సాంబయ్యకి టికెట్ రాలే. కానీ అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న ఇతర పార్టీలో గెలిచిన ఆయన కూతురుకు మాత్రం టికెట్ ఇప్పించి మాదిగలకు నమ్మక ద్రోహం చేసిండు రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే తీయటి మాటలు మాదిగలకు తేనె పోసినట్టుగా చెప్తుంటాడు, కానీ ఆచరణలో మాలల కొమ్ము కాస్తాడు అనడానికి అది సాక్ష్యం. అంటే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే మాకు అన్యాయం జరిగింది సాక్ష్యం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీయటి మాటలు తేనె పోసిన మాటలు ఎట్లా మాట్లాడిండో, ఆచరణలో మాకు ఎట్లా ద్రోహం చేస్తున్నాడో ఇప్పుడు కూడా రుజువవుతుంది. తీయటి మాటలు తేనె పోసిన మాటలు ఎట్లా మాట్లాడిండో, ఆయన ఆచరణలో నమ్మక ద్రోహం ఎట్లా చేస్తున్నాడో రుజువు అవుతున్నది. మీరు చూడండి, ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. గతంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పుని మేము పక్కకు పెడుతున్నాం, ఎస్సీ వర్గీకరణ చేయవచ్చు అని చెప్పేసింది. అదే రోజు రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో ఎస్సీ వర్గీకరణను తొలిత రాష్ట్రంలోనే అమలు చేస్తాం, దేశంలోనే అందరికంటే ముందు అమలు చేస్తాం. చూడండి, సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ అర్ధగంట లోపే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన అర్ధగంట లోపే దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని, అంతకుముందున్న నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణ అమలు చేసే విధంగా ఆర్డినెన్స్ తెస్తామని 2 చెప్పాడు. నా మాటలు కాదు కదా. అంటే ఆయన మాటలు తేనె పోసినట్టుగా ఎట్లుంటాయో ఈ 2 సాక్ష్యమే కదా. దేశంలోనే తొలి రాష్ట్రంగా వర్గీకరణ అమలు చేసే రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని చెప్పాడు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేసే విధంగా ఆర్డినెన్స్ తెస్తామని చెప్పాడు. గతంలో ఉండబడే వర్గీకరణ చట్టంలో కూడా ఉన్నది, వర్గీకరణ చట్టం వచ్చే నాటికంటే ముందు ఉద్యోగ నియామకాల ప్రక్రియలో నోటిఫికేషన్లు ఏ విధంగా వచ్చినా వర్గీకరణ అమలు చేస్తున్న సమయంలో అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ సూత్రమే వర్తిస్తుంది అని చెప్పి, అడ్మిషన్ కూడా వర్తిస్తుందని చెప్పి గత చట్టంలోనే ఉన్నది. ఇప్పుడు గత చట్టంలో అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్తిస్తుందని ఉన్నది, తన నోటి నుంచి కూడా అంతకుముందు నోటిఫికేషన్లకు వర్తింపజేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు మాదిగ జాతి యావత్తు ఇక మా బిడ్డలకు చదువుకునే అవకాశాలు పెరుగుతున్నాయి, మా బిడ్డలకు ఉద్యోగాలు రాబోతున్నాయి, దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతుంది అని చెప్పి మాదిగ జాతి భావించుకున్నది. కానీ 2 నెలలు తిరగక ముందే రేవంత్ రెడ్డి గారు నమ్మక ద్రోహం చేశాడు. 2 నెలలు తిరగకముందే రేవంత్ రెడ్డి గారు నమ్మక ద్రోహం చేశాడు. నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినాక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి దామోదర రాజనరసింహన్ గారి నాయకత్వంలో, మాజీ మంత్రి సీనియర్ నాయకుడు మా నరసింహన్న గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ డెలిగేషన్ మాదిగ ఎమ్మెల్యేలో ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారిని ఆగస్టు 22వ తారీఖు నాడు కలవడం జరిగింది. మేము 2 కోరాం, ఎస్సీ వర్గీకరణ తక్షణం అమలు చేయండి, ఒక 2 రోజులు టైం తీసుకున్నా, వారం రోజులు టైం తీసుకున్నా, ఈలోపు ఎస్సీ వర్గీకరణ లేకుండా ఎలాంటి నియామకాలు జరగకుండా చూడండి అని మేము 2 కోరాం. దానికి దామోదర నరసింహ గారికి మా అందరి సమక్షంలో అందరి ముందు ఇచ్చిన హామీ ఏంటంటే 24 గంటల్లో కమిటీ వస్తున్నా,
48 గంటల్లో మీరు 2 రాష్ట్రాలు తిరిగి రండి. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది, సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక. తమిళనాడులో అమలు జరుగుతుంది. ఈ 2 రాష్ట్రాల్లో వర్గీకరణ సూత్రం ఎట్లయితే అమలు జరుగుతుందో దాన్ని అధ్యయనం చేసి రండి. అడ్వకేట్ జనరల్ కూర్చునబెట్టి మీరు వచ్చినాక వెంటనే వర్గీకరణకు అనుకూలంగా చట్టం తీసుకొద్దామని చెప్పడం జరిగింది. దీనికి ఎంత సమయం పడుతుందని కూడా అన్నాం. 1 వీక్ అని చెప్పడం జరిగింది. అంటే 22వ తారీఖు అంటే కనీసం 30-31 తారీఖు లోపు తమిళనాడు అండ్ పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళి అడ్వకేట్ జనరల్ని కూర్చునబెట్టి తదుపరి వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగిద్దామని చెప్పి ఆయన అనుకుంటే, ముఖ్యమంత్రి హామీ తర్వాత దామోదర నరసింహ గారు ఇంటికి వచ్చిన రోజు దామోదర నరసింహ గారు షెడ్యూలే వేశాడు. పంజాబ్కి ఏ తేదీ వెళ్తున్నారు, తమిళనాడుకి ఏ తేదీ వెళ్ళాలి, వచ్చి ఏ తేదీన అడ్వకేట్ జనరల్తో కూర్చోవాలి, ఏ తేదీన రిపోర్ట్ సబ్మిట్ చేయాలనేది అంత 31 లోపే షెడ్యూల్ వేసుకున్నారు. కానీ ఆ వారం పోయింది, కమిటీ వెళ్ళలేదు. ఆ వారం పోయింది, కమిటీ వెళ్ళలేదు. ఇప్పటికీ ఆ ప్రక్రియ ఏందో జరగలేదు. కానీ మాకు ఆవేదనతో కూడిన నిర్ణయాలే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నాడు. అందులో భాగమే విద్యాశాఖలో 11,000కు పైగా ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాడు. రేపు 9వ తారీఖు నాడు నియామక పత్రాలు ఇవ్వబోతున్నాడు. వర్గీకరణ లేకుండానే నియామక పత్రాలు ఇస్తున్నట్టే కదేగా. అంతకుముందున్న నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నది మీరే. దేశంలో వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందన్నది మీరే. చట్టంలో కూడా వర్గీకరణ చట్టంలో కూడా అదే ఉన్నది. అంతకుముందు నోటిఫికేషన్ కూడా వర్తింపజేసే విధంగా చట్టం ఉన్నది. కానీ దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు రేపు 9వ తారీఖు నాడు ఇదే ఎల్బీ స్టేడియంలో వర్గీకరణ లేకుండానే ఉద్యోగ నియామకాల పత్రాలు ఇవ్వబోతున్నాడు. ఇది నమ్మక ద్రోహం కాదా? తేనె పోసిన మాటలు మాకు చెప్పినట్టే కదా. కానీ ఆయన మనసులో మాలల కొమ్ము కాస్తుండడానికి రుజువు అవుతుంది కదా. ఇంతకంటే సాక్ష్యం మేమేం చెప్పాలా? ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారికి ఒక భయం పట్టుకున్నది. తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోకుండా ఉండడం కోసం మాదిగలకు ద్రోహం చేస్తున్నాడు. తన ముఖ్యమంత్రి పదవికి దీనికి సంబంధం ఏందన్నప్పుడు గత ఒక నెల ఈ 15 రోజుల్లో ఒకరిద్దరు కాంగ్రెస్లో ఉండబడే మా మాదిగ ప్రముఖులు ఆయనను కలిశారు. అన్న, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వర్గీకరణ త్వరగా చేయండి, వర్గీకరణతోటే ఉద్యోగ నియామకాలు చేపట్టాను అంటే నన్ను మాలలతో పెట్టుకోమంటారా? నన్ను మాలలతో పెట్టుకుంటే నా ఉన్న పదవిని ఊడగొట్టిస్తారు వాళ్ళు. పైన ఉన్నది ఎవరనుకున్నారు? మల్లికార్జున్ ఖర్గే, కొప్పుల రాజు. పైన ఉన్నది అధిష్టాన వర్గంగా మల్లికార్జున్ ఖర్గే మాల, కొప్పుల రాజు సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నాడు. ఇప్పుడు నేను వర్గీకరణ చేయకుండానే మీకు ఒకవేళ ఉద్యోగాలు భర్తీ చేస్తే మీకు కోపం వస్తుందేమో, రానియండి. మీకు ఆవేదన ఉంటుందేమో, ఉండనియండి. కానీ వర్గీకరణ వెంటనే చేస్తే మాత్రం మాలల ఆగ్రహానికి గురవుతే వాళ్ళు చాలా శక్తివంతులు, నా పదవిని ఊడగొడతారు. అంటే మీకు న్యాయం చేయడం కోసం నా పదవిని ఊడగొట్టుకోనా అన్నాడు. మీకు న్యాయం చేయడం కోసం నా ముఖ్యమంత్రిని పదవిని వదులుకోనా అని అన్నాడు. సందర్భం వచ్చినప్పుడు ఆ పేర్లు కూడా బయట పెడతా నేను అన్నాడు. అంటే అర్థమైంది. అంటే మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సిడబ్ల్యూసీ మెంబరు కొప్పులరాజు, ఇక్కడ కొంతమంది మాల ఎమ్మెల్యేలకు డబ్బులు కోట్ల రూపాయలు మీడియా ఉన్నది కాబట్టి వాళ్ళతో పెట్టుకుంటే నా పదవిని ఊడగొడతారు అని. అంటే నీ పదవి కోసం ఒక జాతికి ద్రోహం చేస్తావా? నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రక్రియ ముందుకు రాదా? చట్టంలో ఉన్నదాన్ని కూడా అమలు చేయవా? మేము లేనిది అమలు చేయమంటలేము, ఉన్న చట్టం అమలు చేయమంటున్నాం. ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు ఏ చట్టం ఉన్నది ఇప్పుడు ఈ రాష్ట్రంలో?
ఎస్సీ రిజర్వేషన్లలో ఏ చట్టం అమలు జరుగుతున్నది? ఆగస్టు 1 నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు జరగాలి. ఆగస్టు 1 నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు జరగాలి. ఎందుకు అమలు జరగాలి? ఎందుకు అమలు జరగాలంటే 2004లో ఈ చట్టమే రద్దయింది. 2004 నవంబర్ 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వర్గీకరణ చట్టం. 2004 నవంబర్ 5న ఈ చట్టం రద్దయింది. ఈ చట్టం రద్దయ్యే సమయానికి కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. ఇక్కడ మీరు గమనించాలి పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ చట్టం 2004 నవంబర్ 5న రద్దవుతే వెంటనే పునరుద్ధరించింది ఏ చట్టం? వర్గీకరణ జరగకముందున్న చట్టాన్ని పునరుద్ధరించారు. వర్గీకరణ చట్టం రద్దవుతే ఏ చట్టం పునరుద్ధరించబడుతుంది? అంతకుముందున్న చట్టం పునరుద్ధరించబడుతుంది. అందువల్ల ఆగ మేఘాల మీద వర్గీకరణను అమలు చేయకుండా ఉమ్మడి రిజర్వేషన్ల విధానం అమలు చేసి ఎస్సీ వర్గీకరణ ప్రకారంగా ఇవ్వాల్సిన ప్రమోషన్ రిజర్వేషన్లు ఇవ్వలే. ఎస్సీ వర్గీకరణ పరంగా రావాల్సిన ఉద్యోగ నియామకాలు చేయలే. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండాల్సిన అడ్మిషన్స్ జరగలే. ఎందుకు రాలే అంటే నవంబర్ 5, 2004లో వర్గీకరణ చట్టం రద్దయిన వెంటనే ఆగ మేఘాల మీద ఉమ్మడి రిజర్వేషన్ల విధానం అమలు జరిగింది. ఆగ మేఘాల మీద ఉమ్మడి రిజర్వేషన్ విధానం అమలు జరిగింది. వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ చేసినావు? ఆగ మేఘాల మీద వర్గీకరణ అంటే ఒక నూతన చట్టం రద్దవుతే అంతకుముందున్న చట్టం పునరుద్ధరించబడుతుంది కదా. ఇప్పుడు 2024లో ఉమ్మడి రిజర్వేషన్ల విధానం చట్టం రద్దయింది. 2004లో వర్గీకరణ చట్టం రద్దయింది, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. అప్పుడు ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వెంటనే తీసుకొచ్చారు. ఇప్పుడు 20 ఏళ్ళుగా అమలు జరిగిన ఉమ్మడి రిజర్వేషన్ల విధానం చట్టం ఇప్పుడు ఆగస్టు 1న రద్దయింది. ఇప్పుడు ఏ చట్టం అమల్లో ఉండాలి? ఇప్పుడు వెంటనే 2004లో ఏ చట్టం రద్దయిందో ఆ చట్టమే పునరుద్ధరించబడ్డది కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జిస్టెన్స్లో ఉన్నది ఈ చట్టమే కదా, వర్గీకరణ చట్టమే కదా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దాన్ని ఆగ మేఘాల మీద అమలు చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వస్తే ఆ తీర్పును ఆగ మేఘాల మీద అమలు చేసింది. కానీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు తీర్పు వస్తే మాత్రం దాన్ని అమలు చేయకుండా మోసం చేస్తున్నది. అంటే కాంగ్రెస్లోనే మా వ్యతిరేకత ఉన్నది అనడానికి సాక్ష్యం. కాంగ్రెస్ పార్టీలోనూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మాదిగ జాతి వ్యతిరేకత ఉన్నది అనడానికి ఇది సాక్ష్యం. 2004లో వర్గీకరణ చట్టం రద్దు అవుతే ఆగ మేఘాల మీద మీరు ఉమ్మడి రిజర్వేషన్ల విధానం అమలు చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా మేము అమలు చేస్తామని చెప్పిన మీరు అదే సుప్రీంకోర్టు తీర్పు 2004 తీర్పును మళ్ళీ రద్దు చేసి వర్గీకరణ చట్టాన్ని బతికిస్తే ఆ బతికించిన చట్టాన్ని మాత్రం మీరు బతికిస్తలేరు, మీరు చంపుతున్నారు. ఇప్పుడు వర్గీకరణ చట్టం అమల్లో ఉన్నది. వర్గీకరణ చట్టం అమల్లో ఉంటే దీన్ని అమలు చేస్తూ వర్గీకరణ విషయంలో రేపు ఇంకా జనాభా పరంగా రిజర్వేషన్ పెంచే విషయంలో ఇతరాతర విషయాలు ఏదన్నా ఉంటే సరిచేసే విషయంలో మీరు కమిషన్ల ద్వారా తీసుకోవచ్చు, కమిటీల ద్వారా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తూ ప్రక్రియ వైపు ముందుకెళ్ళాలి. కానీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే, వర్గీకరణ లేకుండా మొన్న అడ్మిషన్స్ మొదటి విడతగా ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయడం అంటే మా పిల్లల నోటికాడు కూడు చదువుకునే అవకాశాలు మా బిడ్డలకు రాకుండా చేసి మీరు కొమ్ము కాస్తున్న మాల వర్గానికి సంబంధించిన వాళ్ళకు కొట్టబెడుతుండ్రు. ఇవాళ 11,000 ఉద్యోగాలకు పైగా భర్తీ చేస్తూ వర్గీకరణ లేకుండా దాదాపు మాకు 1650 ఎస్సీ రిజర్వేషన్లలో మినిమం మాకు 1200లకు పైగా మా జాతి బిడ్డలకు ఉద్యోగాలు రావాలి జనాభా పరంగా. కానీ వల్ల
అందులో సగం కూడా వచ్చే అవకాశం కనిపించట్లేదు. మా పిల్లలు మాకు చేస్తున్న ఫోన్లు బట్టి 600 కూడా మాకు దాటే అవకాశం కనిపించట్లేదు, లోపలికే కనిపిస్తున్నాయి. అంటే మాకు వందలాది ఉద్యోగాలు కోల్పోవడానికి, వందలాది ఎంబీబీఎస్ సీట్లు కోల్పోవడానికి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు సర్కార్ మాకు నమ్మక ద్రోహం చేయడం వల్లనే జరుగుతున్నది ఇది. అందువల్ల మాదిగ జాతికి నమ్మక ద్రోహం చేస్తున్న, తేనె పూసిన మాటలు మాదిగలకు చెప్తూ మాలల కొమ్ము కాస్తూ మాకు చదువుకునే అవకాశాలు అందకుండా చేస్తున్నా, మాకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి గారు సర్కారుకు తగిన బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. మాలో పెరిగిన ఈ ఆవేదన ఖచ్చితంగా ఆగ్రహ రూపం దాల్చే రోజు వస్తుంది. మా ఆవేదనకు అనుగుణంగానే రేపు మా నిరసనలు ఉంటాయి. మా ఆవేదనకు అనుగుణంగానే మా నిరసనలు ఉంటాయి. మా ఆగ్రహాన్ని తెలియజేసే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. మా ఆవేదనకు అనుగుణంగానే రేపు మా నిరసనలు ఉంటాయి. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వరకు, అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండబడే అంబేద్కర్ విగ్రహాల ముందు నుంచి మొదలయ్యే నిరసన ప్రదర్శనలు, నల్ల జెండాతో ప్రదర్శనలు, కలెక్టర్ కార్యాలయాల వరకు వచ్చి అక్కడ ధర్నా చేసి వినతి పత్రాలు ఇవ్వాలని, హైదరాబాదులో జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలయ్యే ప్రదర్శన జగ్జీవన్ రామ్ దగ్గరకు వచ్చి మహాధర్నాగా చేయాలని, ఇది జయప్రదం చేయడం మీద దృష్టి పెట్టాలని చెప్పి మాదిగలందరూ పిలుపునిస్తూ, రేపు జరగబోయే నిరసన మా ఆవేదనతో కూడుకున్నది. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు సర్కార్ మా ఆగ్రహానికి గురయ్యే రోజు వస్తుంది. ఈ నెల 15వ తారీఖు నాడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ విభాగాల తెలంగాణ రాష్ట్ర సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ఉద్యమ రూపం ఎలా ఉండాలనే విషయంలో, భవిష్యత్తు కార్యాచరణ మా ఉద్యమ రూపం ఎలా ఉండాలనే విషయంలో ఈ నెల 15న హైదరాబాద్లో జరగబోయే ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటాం. ఏది ఏమైనా నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి గారు. నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి గారు. నేను ఒక విషయంలో మా బీసీ సోదరుడైన మంత్రి పొన్నం ప్రభాకర్ని చూసి నేను గర్వపడుతుంటా. కానీ మా దామోదర్ రాజమని చూసి సిగ్గుపడుతుంటా. మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ని చూసి గౌరవపడుతుంటా, మా దామోదర్ రాజమని చూసి సిగ్గుపడుతుంటా. పొన్నం ప్రభాకర్ బీసీల సమావేశంలో పాల్గొంటూ, బీసీ సంఘాల సమావేశంలో పాల్గొంటూ ధైర్యంగా ఒక మంత్రి ఒక మాట చెప్తుంటాడు. కులగణన జరిగేంత వరకు, కులగణన నివేదిక వచ్చి ఆ నివేదిక అమలు చేసేంత వరకు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు జరగవు అని. అంటే కులగణన జరగకుండా స్థానిక సంస్థ ఎన్నికలు జరిగితే బీసీలకు నష్టమనే కదా. కాబట్టి ఏం చెప్తున్నాడు? కులగణన నిర్వహించేంత వరకు, కులగణన నివేదిక ఆమోదించేంత వరకు స్థానిక సంస్థ ఎన్నికలు జరగవు అని చెప్తున్నాడు. మరి ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు జరగనివ్వను అని చెప్పి ఈ మంత్రి ఎందుకంటలేడు? పొన్నం ప్రభాకరు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రి నా బలహీన వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. కానీ ఏ కోటలో దామోదర నరసింహ మంత్రి అయ్యిండు? ఎస్సీ కోటలో కాదు, ఎస్సీలో మాదిగ కోటలో అయ్యిండు. టోటల్ ఎస్సీ కోటలో అవుతే అవతల వైపు నుంచి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. మాలల కోటలో ఉప ముఖ్యమంత్రి ఎవరు? మల్లు బట్టి విక్రమార్క కదా. కానీ దామోదర నరసింహ అయింది మాలల కోటలు అయిందా? మాదిగల కోటలు అయిండు కదా. సీతక్క ఎస్టీ కోటలోనే ఉన్నది కదా, ఒక ఎస్టీగా ఉంటే. పొన్నం ప్రభాకర్ బీసీ కోటలో ఉన్నాడు కదా. పొన్నం ప్రభాకర్ గారు బీసీ కోటలో ఉన్నాడు కదా. బీసీ కోటలో ఉండబడే పొన్నం ప్రభాకర్ బీసీల ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడుతున్నాడు. మాదిగ కోటల నుంచి వచ్చిన దామోదర నరసింహ గారు మాదిగల ప్రయోజనాలకు అనుగుణంగా ఆయన ధైర్యంగా మాట్లాడతలేడు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ తెలంగాణలోనే ముందు అమలు చేస్తామన్న రోజు ఆయనకు స్వీట్ తినబెట్టిండు. ఎవరు? దామోదర నరసింహే ముఖ్యమంత్రి స్వీట్ తినబెట్టిండు. సంతోషం, మనకు అనుకూలంగా మాట్లాడినప్పుడు సంతోషమే. మరి ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నాను, టీచర్ పోస్టుల భర్తీ చేస్తున్నాను అని చెప్పి ప్రకటించిన రోజు కూడా దామోదర నరసింహ గారు
రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నాడు. అంటే మాదిగ జాతి అస్తిత్వాన్ని, మాదిగల ప్రయోజనాలను నిలబెట్టే శక్తి దామోదర్ నరసింహ గారికి లేదనే విషయం స్పష్టంగా రుజువు అవుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో నీ ఒక్కడి మంత్రి పదవి ఉండి నువ్వు మౌనంగా ఉండడం వల్ల, నీ ఒక్కడికి మంత్రి పదవి ఉండి నువ్వు మౌనంగా ఉండడం వల్ల వేలాది మంది నిరుద్యోగులకు, వేలాది మంది ఉన్నత చదువుకునే విద్యార్థులకు నష్టం వస్తుంది. నీ ఒక్కడి ప్రయోజనాల కంటే జాతి ప్రయోజనాలు ముఖ్యమనుకుంటే, నీ ఒక్కడి ప్రయోజనాల కంటే జాతి ప్రయోజనాలు ముఖ్యమనుకుంటే ధైర్యంగా ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు నియామకాలన్నీ ఆపే విధంగా బహిరంగంగా ముందుకు రావాలి. ఆపలేని శక్తి ఉన్నప్పుడు నీ ఒక్కడి కోసం అక్కడ ఉండడం కంటే జాతి కోసం నువ్వు బయటికి రావాలి. జాతి కోసం నువ్వు బయటికి రావాలి. నీ ఒక్కడి మౌనం వల్ల జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు నీకు ధైర్యం ఉంటే వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగాల ప్రక్రియ ఆపుతున్నామని చెప్పి ముఖ్యమంత్రితో ప్రకటన చేయించాలి. నువ్వు జాతి కోటలో వెళ్ళినావు గనక జాతికి నష్టం జరుగుతుంటే నువ్వు మౌనంగా ఉండడం అంటే అది జాతికి ద్రోహం చేసినట్టు అవుతుంది. కనీసం నీ వయసులో సగం వయసు ఉన్నాడేమో, నీకంటే ఒక 20 ఏళ్ళలో 10 ఏళ్ళలో వయసు తక్కువడే పొన్నం ప్రభాకర్. కనీసం పొన్నం ప్రభాకర్ను చూసి ఆ ధైర్యం అన్నది తెచ్చుకో. నేను ఆ విషయంలో పొన్నం ప్రభాకర్ను చూసి గర్వపడుతున్నా, అభినందిస్తున్నా. ఎస్, ఏ సామాజిక వర్గం నుంచి ఎదిగారో ఆ సామాజిక వర్గ ప్రయోజనాలు కాపాడుకోవడం అనేది ముఖ్యం కనుక బీసీల ప్రయోజనాలు కాపాడే కాడ ధైర్యంగా మాట్లాడుతున్నాడు. కానీ మాదిగల ప్రయోజనాలు కాపాడే కాడ మాత్రం నువ్వు ధైర్యంగా మాట్లాడకుండా మౌనం వహిస్తున్నావు. నీ మౌనం వల్ల జాతికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం దామోదర్ రాన్స్ కూడా గుర్తు చేస్తున్నాం. మాదిగ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ ఆయన పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఆయన నోటి నుండి వచ్చిన మాట ఆయన పరిధిలో అమలు జరుగుతలేదు, ఆయన శాఖలో అమలు జరుగుతలేదు. ఇంకా వేరే డిపార్ట్మెంట్లో కాదు, విద్యాశాఖ ఆయన పరిధిలో ఉన్నది, ఆయన ఆధ్వర్యంలో ఉన్నది. ఆయన ఆధ్వర్యంలో శాఖలోనే వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు. కనీసం ఎస్సీ వర్గీకరణ అమలు జరిగేంత వరకు ఎస్సీ ఉద్యోగ నియామకాలన్నా కొంతకాలం పెండింగ్లో పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ కమిటీల పేరుతో కాలేపన చేసి, మీరేదో కమిషన్ల పేరుతో కాలేపన చేయడానికి రంగం సిద్ధం చేసుకొని, ఈలోపు మల్లికార్జున్ ఖర్గే ఒత్తిడి, ఈలోపు కొప్పులరాజు ఒత్తిడి, ఈలోపు ఇక్కడ మీడియా ఉన్నబడే మాల పెద్దల ఒత్తిడి వాళ్లకు తలొగ్గి ఇవాళ వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు చేయడం మా జాతికి ద్రోహం చేయడం లాంటిదే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏ అన్యాయం మాకు జరిగిందో అది మా మనసులో ఉన్నది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ అన్యాయం జరుగుతున్నదో కూడా మాకు మనసులో స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్కు ఇట్లనే మోసం చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడానికి మేము వెనుకాడే రోజులు లేవు. రేపటిది మాత్రం మా ప్రదర్శన ఆవేదనతో కూడుకున్నదే, కానీ భవిష్యత్తులో ఆవేదన స్థానంలో ఉండదు. అది ఆగ్రహరూపం కూడా దాల్స్తుంది. ఆగ్రహరూపం దాల్చిన రోజు మూల్యం కాంగ్రెస్, మూల్యం రేవంత్ రెడ్డి గారు చెల్లించుకునే రోజు వస్తుందని ముందుగానే గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా.